చేసుకుంటారు ఇలా ఇసుకుల రాజు పచ్చమైండు. మా తమ్ముడికి 7 సంవత్సరం అయ్యా పిల్లలేరు అన్నారు. హాస్పిటల్ తీసుకొని పోయాను. ఇద్దరికి 40,000 అడిగిండు టాబ్లెట్స్ గురించి. దానికి ఏమో తగులది అవి ఏమో తక్కువ ఉన్నది అన్నారు తమ్ముడికి. రాజు అన్నాడు మా చర్చ్ ఉంది రండి, అక్కడ వచ్చినాక దేవుడు కార్యం చేస్తాడని చెప్పింది రాజు. తమ్ముడు లెక్క సాయం చేసింది మాకు రాజు. నేను ఈ చర్చికి వచ్చిన ఇంత బాధలు ఉండే, నేను ఇంత కష్టంలో ఉండే, నాకు ఇట్లా నరకం చూపిస్తుంది. ఈడ వచ్చినాక మా ఆయన కొద్దిగా మారిండు. ఇంకా నా తమ్మునికి 2 సారి చర్చికే తీసుకొని వచ్చిన, 2 సారి వచ్చినాడు. వచ్చినాక దేవుడు కార్యం చేసిండు. మా తమ్ముని గురించి మా మరద గురించి గర్భఫలించుడు. చర్చ్ గురించి చాలా అంటే చాలా ఇది ఉంది, కృప ఉంది. దేవుని చాలా ఇది ఉంది, శక్తి బలం ఉంది చర్చ్లో. ఎవరు వస్తే ఈ చర్చికి వెళ్ళి కానుకోరు, అందరికీ ఆశీర్వాదం దొరుకుతుంది, అందరికీ ఇది అవుతుంది. ఇంకా మా గురించి చాలా అంటే చాలా, నాకు ఇట్లా మా తమ్ముని గురించి అయితే చాలా నాకు సంతోషం ఉంది. నా దేవుడు ఇచ్చిన కార్యం జరిగింది. ఆమె ఇప్పుడు 9 నెలలు ఉంది. ఇంకా మొన్న ఇట్లా పాలు ఇంకా 7 రోజులు ఉన్నాయి 9 నెలలు పడడానికి. పాలు కారుతున్నాయి. పాలు కారితే మరి ఇట్లా నీలప్పుడు హాస్పిటల్ తీసుకొని వస్తే అడ్మిట్ చేసిండ్రు. అమ్మా నీ పాప బేబీ గురించి చాలా ప్రాబ్లం ఉంది, వాళ్ళను పాప చచ్చిపోయేది అవకాశం ఉంది అని చెప్పిండ్రు. అది అట్లనే అంటారు. మనం దేవుడు ఉన్నప్పుడు మనకేం భయం ఉంది, మేము ప్రేయర్ చేసుకుందాము, దేవుని మీద విశ్వాసం పెట్టి ప్రేయర్ చేద్దాము. ఏం కాదు, పాపకి ఏం కాదు, బేబీకి ఏం కాదు, నీకేం కాదని మేము పాస్టర్ ఫోన్ చేస్తే అన్ని నార్మల్ రిపోర్ట్ వచ్చినాయి. చేసిన కార్యం దేవుడికి మహిమ కలుగును గాక. మహిమ ఘనత దేవుడికి కలుగును గాక. ఆమేన్. భయంకరమైన చేతబడి మరణపు స్థితిలో ఈ మందిరానికి వచ్చింది. తనకే కార్యం చేయకుండా తన తమ్ముడి కుటుంబంలో కూడా కార్యం జరిగింది. మీకే కాకుండా మీ బంధువులకి మీ కుటుంబాలకి కార్యం జరగాలంటే మీరు రావాలా. ఫస్ట్ అనేకులు నడిపించండి, అనేక జీవితంలో గొప్ప కార్యం జరుగును గాక. సో ఈ కుటుంబాన్ని నడిపించిన రాజుకు, ప్రయాసంతో ప్రార్థన చేసిన రాష్ట్ర మకేష్ సంఘానికి ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.